హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పొయ్యట్లో మక్రూన్ ఎట్లాగా చేసుకోవాలనేది వీడియో చేశాను. చూడండి, ఫస్ట్ నీళ్ళు పోసి అలా ఉడకబెట్టుకోవాలా. ఆ నీళ్ళల్లోనే నూనె అయితే వేయాలి. చూడండి, అయితే వేసేసాను. నేను ఒక తోటల గిన్నె తీసి దాంట్లో వేసేసాను. చూడండి, అలాగైతే నీళ్ళన్నీ ఒక తీసేసి నీట్గా అట్లాగే వేసేసుకొని నీళ్ళన్నీ ఒడిగిపోవాలా. నీళ్ళన్నీ ఉంచేసాను కదా. చూడండి, మళ్ళీ ఈ పైకి కిందికి ఆ నీళ్ళన్నీ ఒడిగిపోయిన తర్వాత పైకి కిందికి కలుపుకోవాలన్నమాట. చూడండి, అలా వేసుకోవాల. దాంట్లోనే ఉల్లగడ్డ కానీ కోసేసాను. ఉల్లగడ్డ చిన్న చిన్న ముక్కలు కోసి చూడండి, అలాగా పైకి కిందకి వేసుకుంటే అవి ఇట్లాగా ఉంటలు కట్టకన్నా బాగా పొడి పొడి వస్తాయి అన్నమాట. చూడండి, పొడి పొడి వస్తాయి. అలాగా పైకి కిందికి మనం కలుపుకున్నామంటే పొడి పొడి వస్తాయి. దాంట్లోనే ఉల్లగడ్డలు కానీ ఉన్నాయి, రెండు కలిపేసి ఉడకబెట్టేసాను. అలాగా పైకి కిందికి అట్లా కలుపుకోవాలన్నమాట. పొడి పొడి వస్తాయి, కిందికి గడ్డ కట్టుకోకుండా. ఇదైతే వచ్చేసి నాకండి, ఎందుకంటే కారం వేసుకోవాలని. అది వచ్చేసి కోయిట వాళ్ళకు, అది వచ్చేసి నాకు. ఎందుకంటే కారం పెట్టి వేసుకుంటాను కాబట్టి అది నాకు. ఎర్రగడ్డ లేగిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి, ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం పేస్ట్. అది కోయిట వాళ్ళకు. దాంట్లో కానీ అల్లం పేస్ట్ వేస్తాను. వేసి బాగా దూరగా వేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చినాక అంత బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయితే అవుతుంది. ఇటుపక్క ఇదిగా నాదిగా అట్లా ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై అయితే అవుతుంది కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ వచ్చి మన టమాటాల ఫ్రై అయితే బాగా ఎగిపోయినదండి. బాగా ఎర్రగొచ్చేస్తున్నది. రెడ్ కలర్లో రావాలి ఎప్పుడైనా కానీ ఫ్రై చేసుకున్నప్పుడు. ఏ కూరకైనా కానీ, ఏ మనం తిరగకన్నాకైనా దేనికైనా కానీ రెడ్ కలర్లో ఫ్రై అయితే బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. మనం కలర్ కానీ బాగా మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కానీ బాగుంటుంది. ఆ టేస్ట్ అయిపోయి మళ్ళీ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తాను, టమాటాలు వేస్తున్నాను. చూడండి, టమాటాలు వేసేసిన తర్వాత వేస్తున్న టమాటాలు వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత అది వచ్చేసి నాకు కారం పెట్టి చేసుకుంటున్నాను కాబట్టి రెండు రకాలు చేస్తున్నా. అది వచ్చేసి కోయిట వాళ్ళకండి, వాళ్ళకి కానీ టమాటాలు వేసేస్తున్నా. దాంట్లో టమాటాలు వేసేసాను. కోయిటోళ్ళకి చేసే దాంట్లో టమాటాలు వేసేస్తా. నా చేసుకునే దాంట్లో కానీ టమాటా అయితే వేసేసాను. చూడండి, ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మెత్తగా ఫ్రై అయితే చేయాలి. ఇలాగ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కానీ బాగా మెత్తగా బాగా మగ్గిపోయిన తర్వాత ఫ్రై చేయాలి. చూడండి, ఫ్రై అయితే అయిపోతున్నా ఫ్రై చేసుకునేసిన తర్వాత అవి కానీ ఆ పక్క కానీ ఫ్రై చేసుకుంటేసేయాలి. రెండు పెట్టానమాట. ఇది వచ్చేసి నాదండి, నాకు కారం పెట్టి చేసుకునే దానికి. నేను చేసుకునే దాంట్లో కానీ టమాటాలు అయితే వేసేసాను. ఫ్రై అయితే పడుతూ ఉన్నారు. చూడండి, ఫ్రై చేస్తూ ఉన్నారు. అది చాలా మెత్తగా అయిపోవాలి. మెత్తగా వేసిన తర్వాత, ఎందుకంటే చాలా కష్టం చేశానండి వీడియో. ఎందుకంటే నేనే ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకోవాలా, ఒక చేతితో చేసుకోవాలి కాబట్టి అది నాకు చాలా కష్టం అనిపించింది అన్నమాట. చేశాను. చూడండి, వీడియో చూసే వాళ్ళు ఎవరైనా పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. చూడండి, ఇదైతే టమాటాలు లాగా మెత్తగా వేసేసాను. కొంచెం సాల్ట్ వేసినామంటే చాలా మెత్తగా అయిపోతాయి టమాటాలు. ఆ విషయం మనకి తెలిసినది. చూడండి, మెత్తగా అయితే అయిపోయిందండి.
ఫ్రై అలాగా మనము టమాటా మెత్తగా ఫ్రై అయినంత వరకు అలాగా మనం కలుపుకుంటా వాటిని కలుపుకుంటానే మెత్తగా అయినంత వరకు ఎక్కడైనా పోయితే వాళ్ళది చూడండి, వాళ్ళదైతే ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది చూడండి. అదైతే మనం మెత్తగా ఫ్రై అయినంత వరకు మెత్తగా మనం అలాగే చేసుకుంటూ ఉండాలండి. అలాగే చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. టమాటాలు అయితే బాగా చాలా మెత్తగా అవుతుంది. మన అల్లం పేస్ట్లో ఎర్రగడ్డలు అవన్నీ మనం ఫ్రై చేస్తాము కాబట్టి తర్వాత చేస్తే వాటిల్లోనే ఇది కానీ మెత్తగా అయిపోయినామంటే టేస్ట్ బాగా ఉంటుంది. కలర్ కానీ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే చాలా బాగా పొండుమరిపోయిన టమాటా తీసుకోవాలి. ఇవైతే పచ్చిమిరపకాయలు అండి. నాకు కారం పెట్టి చేసుకునే దానికి పచ్చిమిరపకాయలు అయితే పొడుగుగా కోసేసాను. టమాటాలలో ఎత్తి పచ్చిమిరపకాయలు వేసేసాను చూడండి. అలాగే వేసేసుకొని అవి కానీ టమాటాలతో పాటు అవి కానీ బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. మెత్తగా ఫ్రై చేసేయాల. ఎందుకంటే మెత్తగా ఫ్రై వండే గుడికి ఆ టమాటాలలోకి ఆ కారం అనేది దిగుతుంది అన్నమాట. ఆ కారం అనేది దిగిందనంటే మనం మన ఇండియా వాళ్ళం కాబట్టి ఆ కారం బాగా తింటాం కాబట్టి ఆ టేస్ట్ ఆ కారానికి దానికి మనకు సరిపోతుంది అన్నమాట. అది వచ్చేసి కోయితోళ్ళు కానీ బాగా ఫ్రై అవుతుంది. వాళ్ళైతే కారం తినరు కదండి. కారం వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకు ఓన్లీ టమాటాలు అల్లం పేస్ట్ మన ఎర్రగడ్డలు వేసి ఫ్రై చేస్తున్నాం. అది కానీ మెత్తగా అయిపోయింది. అది కానీ మెత్తగా అంతా అయిపోయినాక చేయాలి. ఎందుకంటే వాళ్ళకైతే ఏడ ఒక్క ముక్క ఉండకూడదు. అందుకని చెప్పేసి వాళ్ళకు ఒక ముక్క లేకుండా చూడండి. పచ్చిమిరపకాయలు అయితే వేసాను కదా, అవి అయితే మగ్గుతూ ఉన్నాయి చూడండి. పచ్చిమిరపకాయ మగ్గే గుడికి ఆ కలర్ వస్తుంది. ఇప్పుడైతే గరం మసాలా పొడి పసుపు వేస్తున్నాను. గరం మసాలా అయితే ఇదైతే కోయిట వాళ్ళకు దాంట్లో కానీ గరం మసాలా పసుపు వేసాను. గరం మసాలా ఇది వచ్చేసి నాకండి. గరం మసాలా పసుపు వేసాను కదా, దాంట్లోనే టమాటాలు పచ్చిమిరపకాయలు సాల్ట్ అవన్నీ వేసి బాగా మెత్తగా ఫ్రై చేసేసుకోవాలి. దాంట్లోనే ఆ నూనెలోనే చూడండి నేను కానీ ఫ్రై చేసేసాను. దాంట్లోనే వేసేసి ఇంకా దాంట్లోనే వేసేస్తే ఇది వచ్చేసి నాకు కదా కారం అవన్నీ వేసాను కదండి. చూడండి ఫ్రై అయితే చేస్తున్నా. గరం మసాలాలోనే బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. మనం గరం మసాలా కానీ అందులోనే బాగా ఫ్రై అయిపోవాలి. టమాటాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అల్లం పేస్ట్ అన్నీ వేసి మనం బాగా పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత బాగా మెత్తగా వాటర్లోనే ఫ్రై చేసుకోవాలా. బాగా మగ్గిన తర్వాత ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకుంటే ఇది వచ్చేసి కోయిట వాళ్ళదండి. ఆ టేస్టే వేరే చూడండి. ఇది వచ్చేసి టమాటాలు పేస్ట్ అండి. ఇక్కడైతే టమాటాలు మాజూన్ అంటారు పేస్ట్ను. అదే టమాటాల పేస్ట్ చూడండి వేస్తున్నా. అది కోయిట వాళ్ళకు టమాటాల పేస్ట్ వచ్చేసి ఒక ప్యాకెట్ వేయాల. ఎందుకంటే టమాటాల పేస్ట్ ప్రతి దాంట్లోనూ తింటారండి వీళ్ళు. టమాటాల పేస్ట్ లేని ఏది తినరు వీళ్ళు. అన్నంలో కాంబినేషన్ అంటే వీళ్ళకి అదే ఇష్టం. చూడండి టమాటాల పేస్ట్ అయితే వేసేసి ఫ్రై చేసేసాను చూడండి. అలాగంతా బాగా అంతా కలుపుకున్నాక బాగా మెత్తగా అంతా కలుసుకోవాలండి. అన్ని దాంట్లో అల్లం పేస్ట్ అంతా కలుసుకునేదాకా బాగా ఫ్రై చేసుకోవాలా. ఎందుకంటే వీడియో చేయడానికి చాలా కష్టం అనిపించిందండి. ఒక చేతితో పెట్టుకొని ఒక చేతితో చేసేదానికి కష్టమైనా సరే అలాగే చేశాను. అలాగ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిండే మక్రూను ఉల్లగడ్డలు ఉడకబెట్టి పెట్టాను కదా, అదైతే వేసేసుకోవాలండి. వేసేసాను. అదైతే కోయిట వాళ్ళకు పేస్ట్ అది టమాటాల పేస్ట్ వేసేసిన తర్వాత ఉడకబెట్టిండే మక్రూను ఉల్లగడ్డలు ఎత్తి అందులో వేసి కలిపేసేస్తున్నాను చూడండి. అలాగా కలిపేసుకోవాలా. బాగా మెత్తగా అంతా కలుసుకున్నాక వేసేసుకోవాలా. బాగా కలుసుకోవాలండి. కలుసుకుంటేనే మనకు టేస్ట్ బాగా ఉంటుంది. కలుసుకోకుండా పోతే ఓ పక్క తెల్లగా ఓ పక్క కలర్గా ఉంటే అది బాగుండదు.
అలాగంతా బాగా కలుసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలా. చూడండి బాగా కలిపేసాను. చూడండి కలర్ చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకు తొందరగా అయిపోయేది అంటే ఒక మక్రూన్ మాత్రమే. చూడండి ఇది వచ్చేసి నాదండి, నాకైతే కారం పెట్టి చేసుకుంటా ఉన్నా. చూడండి ఇది వచ్చేసి నేను కారం వేసి, పచ్చిమిరపకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం పేస్టు అవి అయితే చాలా బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోయినాయి అన్నమాట. ఆ మెత్తగా అయిపోయిన తర్వాత చాలా మెత్తగా అయిపోయినాయి. చూడండి అలాగ బాగా ఫ్రై చేసుకోవాలా. అది ఫ్రై అయిపోయిన తర్వాత మక్రూన్ అయితే ఎత్తేసుకోవాలా. మక్రూన్ను ఉల్లగడ్డలు వేసాం కదా, అదిగా నాకు సపరేటు, కోయిట్ వాళ్ళకు సపరేట్ అయితే చేసుకుంటున్నా. అది వచ్చేసి నాకు కారం పెట్టి వేసి చేసుకుంటున్నా. చూడండి ఇలాగ మనకైతే తొందరగా అయిపోయేది. మనకు ఆకలి మీద ఉండి ఇంట్లో ఏం లేనప్పుడు, మైండ్ పని చేయనప్పుడు తొందరగా అయిపోయేది అని అంటే ఒక మక్రూన్ అండి అయిపోయేది. చూడండి అది కానీ ఇది వచ్చేసి మన ఇండియా స్టైల్. ఇది మన ఇండియాలో మనము ఎట్లా చేసుకుంటాము అలాగా, మన ఇండియాలో ఎలాగ చేసుకుంటాం అలాగా అయితే ఫస్ట్ అయితే ఎలాగ చేస్తానో చూడండి. ఇక్కడైతే నూనె వేస్తున్నా. నూనె వేసిన తర్వాత ఫ్రై వేస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి కోయిటోళ్ళకి నూనె వేస్తూ ఉన్నా. ఇది వచ్చేసి నాకు నూనె వేస్తూ ఉన్నా. చూడండి అది దాంట్లో నూనె వేసాను, దీంట్లో నూనె అయితే వేసాను. ఇంకొచ్చేసి నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఎర్రగడ్డలు వేసేసుకోవాలా. ఎర్రగడ్డలు అయితే వేసుకొని సన్నగా కోసి పెట్టుకొని వేసేసుకోవాలా. ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అండి, అది వచ్చేసి మక్రూన్ అండి. అది వచ్చే మక్రూన్ ఒక ప్యాకెట్, కేజీ ప్యాకెట్ 1 కేజీ ఉంటుంది మక్రూన్ అయితే. అది 1 కేజీ మక్రూన్ ప్యాకెట్ అల్లం పేస్ట్. ఇది వచ్చేసి టమాటాలండి, టమాటాలు ఇట్లా 2 టమాటాలు తీసుకోసేసుకోవాలా. ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు, అవి వచ్చేసి టమాటాలు అన్నీ కోసి అక్కడ, పసుపు, గరం మసాలా, టమాటాల పేస్ట్ అండి. టమాటాల పేస్ట్ అయితే వేసుకోవాలా. ప్రతి వాళ్ళకు కోయిట వాళ్ళకు, నాకైతే వేసుకోను. అలాగన్నీ కోసి పెట్టుకొని ఇలాగ దాంట్లోకి మక్రూన్ లేక కాంబినేషన్ ఏంటంటే అలాగే వేసుకోవాలా. అలాంటివన్నీ వేసుకుంటే మనకైతే టేస్ట్ బాగుంటుంది, బాగా తింటారు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాగ చేసుకుంటేనా. అంటే కారం తగ్గించి చేసుకుంటే, మా ఇంట్లో అయితే నా పిల్లలు అయితే అదే చాలా ఇష్టంగా తింటారండి. మక్రూన్ అంటే నేను ఎప్పుడు ఇండియాకి వస్తానన్నా కానీ అమ్మ మక్రూందా, అమ్మ మక్రూందా అని ఆయన అడుగుతారు. ఖచ్చితంగా అయితే మక్రూన్ తీసుకొని పోతాను నేను. చూడండి ఇలాగన్నీ తీసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని బాగా చేసుకుంటేనే సూపర్గా ఉంటుంది. తొందరగా అయిపోయేది పని కానీ అది మనకైతే తొందరగా మళ్ళీ కోయిటోళ్ళు వేస్తారు. వాళ్ళు లేచిన వెంటనే మళ్ళీ చేసుకోవాలా. వాళ్ళు లేస్తేనే మళ్ళీ అది వాళ్ళకి చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అంటారు. మళ్ళీ అయితే పెద్ద తలనొప్పిగా ఉంటుంది. అయితే చూడండి ముందు నీళ్ళు పొయ్యి మీద వేసేసి నీళ్ళు కాగిన తర్వాత నూనె వేసేయాల. ఒక 3 స్పూన్లు నూనె వేసేసి నీళ్ళు కాగిన తర్వాత కిందికి మిందికి నీళ్ళు బాగా పొంగేటప్పుడు, బాగా ఉడికేటప్పుడు నీళ్ళు పొల్లేటప్పుడు ఎత్తి మక్రూన్ అయితే వేసేసాను. చూడండి మక్రూన్ అయితే ఇలాగ వేసేసుకోవాలా. బాగా ఉడికించుకోవాలన్నమాట. మక్రూని బాగా ఉడికిపోతే అవి వచ్చేసి ఉల్లగడ్డలు వేస్తున్నా. అట్లే మక్రూన్లోనే వేసేస్తున్నా ఉల్లగడ్డలు కానీ కోసేసి. చూడండి వేసేసాను కదండి, అలాగే వేసేసుకోవాలి. అవి మళ్ళా వేసేసా ఉల్లగడ్డలు అవన్నీ బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఫ్రై అయితే చేసుకోవాలా. ఇప్పుడైతే ఉడుకుతూ ఉన్నది. వేసేసాను, మక్రూన్ వేసేసిన, ఉల్లగడ్డలు వేసేసిన, ఇంకా నీళ్ళు వేడైపోయినాయి కాబట్టి అవి వేసేసినాను. ఇంకా ఉడికితే మళ్ళీ ఎత్తేసి ఒక తోటల గిన్నెలు వేసి నీళ్ళు లేకుండా బాగా వడగుట్టేసేయాల. ఆ వడగుట్టేసిన తర్వాత మళ్ళీ వేయాలండి. మళ్ళీ మనం ఏమొచ్చినాం మళ్ళీ మనం దాంట్లోకి పేస్ట్ అంట, టమాటాలు అంట అవన్నీ మళ్ళీ తర్వాత వేసుకోవాలా.
చూడండి. ఇవి వచ్చేసి మళ్ళీ దాంట్లోకి కావాల్సిన పదార్థాలన్నీ అవేనండి. చూడండి, అక్కడ వచ్చేసి క్యాన్ వచ్చేసి అది వచ్చేసి నూనె అండి. ఇక్కడ వచ్చేసి మన మొక్కజొన్నల నూనె ఏ ఎఫెక్ట్ ఉండదు, వీళ్ళు అదే వాడతారు. మన శనగ నూనె అంటూ కోయటోళ్ళు అస్సలు వాడరు. పచ్చిమిరపకాయలు అవి. ఇవి వచ్చేసి టమాటాలు అండి. టమాటాలు, ఎర్రగడ్డలు అది నాకు సపరేటు. గరం మసాలా, పసుపు అండి, అన్నిటికీ కలిపి వేసేసేదానికి. అది వచ్చేసి నూనె అండి, మొక్కజొన్నల నూనె. ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. బీన్తో దాన్ని ఏమంటారంటే జ్యూసు, మన మాటలలో జ్యూస్ అంటారు. అదైతే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగా రెడ్ కలర్లో ఉంటుంది. అది కలిపినామంటే అవన్నీ చేసి కోయటోళ్ళకి పెట్టినామంటే ఆ జ్యూస్ తాగుతారు వీళ్ళు. నీళ్ళు పెద్దగా తాగరనమాట. తాగేటే వస్తువులే తాగుతూ ఉంటారు. అవంట జ్యూసులు అంట, అవి అంట, ఇవంట తాగు